బ్రతికినంత కాలం తన బిడ్డకు అమ్మ ప్రేమ అందిస్తానని మాట ఇచ్చాను అంకుల్. అంటే నేను మరో బిడ్డను పోగొట్టుకున్నాను తల్లి. ప్రాణానికి ప్రాణమైన శిరీషకి దూరం అయ్యాననే బాధ నా మనసుని ఎంత తొలిచేస్తుందో మీకు తెలుసా? ఇంట్లో మా అమ్మ చాలా సంతోషపడుతుంది. ఎందుకు? ఓ, కొత్త జాబ్ దొరికినందుకా? ఇదంతా నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడం వల్ల కలిసొచ్చిన అదృష్టం అంట. ఇదంతా నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడం వల్ల కలిసొచ్చిన అదృష్టం అంట. చివరకు మీరు కూడా నేను శిరీషకు అన్యాయం చేశాననే మాట్లాడారు. నిజానికి అన్యాయం అయిపోయింది నేనండి. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నానండి. ప్రాణమే చెలిగా భావించి నీవు నీ గుండెలో తనను కొలుచినావు. ఆ ప్రేమనే తెలుసుకోలేని తాను ఎంచేతనో తుదకు బలి చేసే నిన్ను. లోకాన నిజమైన ప్రేమన్నది చూసేందుకే జాడ కరువైనది. నీ ప్రేమ నిజమైతే నెగ్గేది నీవే. ఈ మాట ఇకపైన నమ్మాలి నువ్వే. తొందరపడి నేను శిరీషాని అని చెప్పాను కాదు. చెప్పుంటే ఇన్ని విషయాలు తెలిసేవా? సంధ్య, నీ గొప్పతనం గురించి అంకుల్ చెప్తుంటే ఏమో అనుకున్నాను. అన్ని విధాలా నా కోసం పాటుపడ్డా. అందరిలోనూ ఈ శిరీషకు ఒక మంచి స్థానం కల్పించావు. చివరకు నా ప్రేమని నిలబెట్టడం కోసం కూడా నువ్వు ప్రయత్నించావు. కార్తీక్ మాటల్లో నువ్వు నా గురించి ఎంత కష్టపడ్డావో అర్థమైంది. కానీ నా జీవితం అంకుల్ అంకుల్ అంకుల్. అమ్మా శిరీష, రామ్మా కూర్చో. ఏంటమ్మా, ఏమైంది? అంకుల్, నాకు విషయం చెప్పడం మర్చిపోయారా లేక కావాలనే అవాయిడ్ చేశారా? నిజం చెప్పండి. ఏ విషయం గురించి తల్లి నువ్వు మాట్లాడేది? కార్తీక్కి పెళ్ళయిందనే విషయం. ఎందుకు దాచారు అంకుల్? ఆ నిజం తెలిస్తే నేను తట్టుకోలేనని దాచారా లేక జరిగిపోయిన పెళ్లికి ఏం చేయగలవని ఆగిపోయారా? నీకీ విషయం ఎలా తెలిసింది శిరీష? చెప్పాను కదంకుల్, నేను ఈ ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతురాలని, సాయం చేసిన మనిషిని పొట్టన పెట్టుకున్న పాపాత్మురాల్ని, ప్రేమించిన మనిషికి పెళ్ళైందన్న నిజం అతని మాటల్లోనే విన్నా దౌర్భాగ్యురాల్ని. అసలు నాకు గతం ఎందుకు గుర్తొచ్చిందో
అర్థం కావడం లేదు అంకుల్. నిజం తెలుసుకొని నేను సాధించిందేమిటి? నాకు గతం గుర్తుకు రాకపోయినా బాగుండేది అంకుల్. పిచ్చిదానిలా నా లోకంలో నేను బ్రతికినా ఈ బాధ అనుభవించేదాన్ని కాదు అంకుల్. ఈ క్షణంలో నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలనిపిస్తుంది. సంధ్యని చంపిన హంతకురాల్ని నేనే అని ఒప్పుకుని ఉరికంబం ఎక్కితే గాని ఈ బాధ నుంచి విముక్తి దొరకదంకుల్. ఎందుకు అంకుల్ నాకే ఇలా జరిగింది? నేనేం పాపం చేశాను? ఏం తప్పు చేశాను? అమ్మా శిరీష, నువ్వు కావాలని కసితోనో పగతోనో చంపలేదు కదమ్మా. అనుకోకుండా అలా జరిగింది. భగవంతుడు అలా రాసి పెట్టాడంతే. ఊరుకోమ్మా, ఏడవకు. నువ్వు శిరీషమని తెలిసిన మరుక్షణమే ఈ నిజం నీకు చెప్పాలనుకున్నాను. కాని సంధ్యను పోగొట్టుకున్న బాధలో ఈ విషాదాన్ని పంచలేక ఆగిపోయాను. కార్తీక్ కూడా కావాలని ఇష్టపడి ఈ పెళ్లి చేసుకోలేదమ్మా. వాళ్ళమ్మ బలవంతంతోనే ఈ పెళ్లి చేసుకోవలసి వచ్చింది. నేను సంధ్యని కావాలని చంపలేదు అంకుల్. కాని సంధ్య చావుకి మాత్రం బాధ్యురాల్ని నేనే. నేను సంధ్యని మర్డర్ చేయడానికి, కార్తీక్ మామ చిన్న ప్రేమని చంపేయడానికి కారణాలు వేరు కావచ్చు అంకుల్. కాని బాధ్యులం మాత్రం మేమే. శిక్ష పడాల్సింది మాకే. నాకు నిజంగా ఈ లోకం అంతా శూన్యంలా అనిపిస్తుంది అంకుల్. నాకు చచ్చిపోవాలనుంది అంకుల్. అలాగేనమ్మా, చచ్చిపో. నేను చెబుతుంది నిజమేనమ్మా, చచ్చిపో. నీ జీవితం నాశనమయ్యింది. నువ్వు ప్రేమించిన మనిషి నీకు దూరమయ్యాడు. నీకిక జీవితమే లేదనుకున్నప్పుడు ఎందుకు బ్రతకడం? చచ్చిపో. కానీ చచ్చిపోయే ముందు సంధ్యకిచ్చిన మాటకి ఏం సమాధానం చెప్తావో ఆలోచించుకొని చచ్చిపో. రేపు నువ్వు చనిపోయాక ఆ లోకంలో తప్పకుండా సంధ్య కలుస్తుంది. నిన్ను చూడగానే నా బిడ్డని అనాథను చేసి వదిలేసి వచ్చావా అని అడుగుతుంది. అప్పుడు ఏం సమాధానం చెప్తావో ఆలోచించుకొని చచ్చిపోమ్మా. చెప్పలేవు కదూ? సంధ్యకు చెప్పడానికి నీ దగ్గర సరైన జవాబు లేదు కదమ్మా. అందుకే జరిగింది వదిలేసి నువ్వు చెయ్యాల్సిన దాని గురించి ఆలోచించు. ఎందుకంటే నాకు తెలిసిన శిరీషిలా మాట్లాడడం నేను భరించలేను. నువ్వు నీ ప్రేమని పోగొట్టుకున్నందుకే చచ్చిపోవాలి అనుకుంటే నీ వల్ల జీవితంలో సంధ్య చాలా పోగొట్టుకుంది. మరి తను ఎన్నిసార్లు చచ్చిపోవాలమ్మా? తన కళ్ల ముందే కన్నబిడ్డ కనిపించకుండా పోతే కనీసం ఏడవడానికి కూడా నిస్సహాయ స్థితిలో ఉండి నీ గౌరవాన్ని కాపాడిందే. మరి నువ్వు తనకు చేసిన న్యాయమేంటి? అది ఆలోచించు. తన చావును కూడా దాచిపెట్టి న్యాయం చేయమని అడిగిందే. ఆ విషయం మర్చిపోతావా? ఓ మనిషి తన కోసం బ్రతికితే స్వార్థపరుడవుతాడు. తనని నమ్ముకున్న వాళ్ల కోసం పాటుపడితే గొప్పవాడవుతాడు అని సంధ్య నిరూపించి చూపించింది. మరి నువ్వేం చెయ్యాలో నువ్వే ఆలోచించుకోమ్మా. లేదంకుల్, నేను ఆ బిడ్డకి తల్లిగానే బతుకుతాను. నా బిడ్డ ఎక్కడుందో వెతికి పట్టుకుని సంధ్యలా మారుతాను.
నాతో పాటు స్కూల్కి వస్తావా? వద్దమ్మా, అక్క స్కూల్కి రాకూడదు. ఎందుకమ్మా? అక్కడైతే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితోటి అక్క కూడా ఆడుకుంటుంది. అక్క కొంట్లో బాగోలేదు కదమ్మా. నేను తర్వాత తీసుకొచ్చి స్కూల్లో చేర్పిస్తాను, సరేనా? అక్క, నేను స్కూల్ నుంచి తొందరగా వస్తాను. మనిద్దరం మమ్మీ డాడీతో కలిసి పార్క్ వెళ్దాం, సరేనా? ఏమైంది? ఏమైంది సాయితే? పాప ఉన్నట్టు పడిపోయిందండి. పాపా 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 అక్కకేం కాదు కదా? ఏం కాదు నాన్న, జస్ట్ కళ్ళు తిరిగాయి అంతే. నువ్వు స్కూల్కెళ్ళు. నేను వెళ్ళను డాడీ, అక్కతో పాటే ఉంటాను. అక్కకేం కాదమ్మా, డాడీ ఉన్నారు కదా. నువ్వు వెళ్ళి బ్యాగ్ సర్దుకోవు. ఏంటండి పరిస్థితి? చెప్పాను కదా, బతకడం చాలా చాలా కష్టం. రోజుల్లోకి వచ్చేసింది. అయ్యో, ఏంటండి ఇది? పేపర్లో ఇచ్చినా ఎవరూ ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. ఏం చెయ్యాలి? చూస్తూ చూస్తూ ఆ పసిబిడ్డ చనిపోతుంటే ఏమీ చేయలేకపోతున్నావేంటండి? మన చేతిలో ఏం లేదు సాయితి. ఆ బోన్ మేర దొరకడం చాలా కష్టం. భగవంతుడు తప్ప ఈ పాపను ఎవ్వరూ కాపాడలేరు. తొందరలోనే చనిపోతుంది. అమ్మా, చనిపోవడం అంటే ఏంటి? చనిపోవడం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటం. అంటే అక్క దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందా? తప్పమ్మా, అలా అనకూడదు. డాడీ చెప్తున్నారు కదమ్మా. లేదమ్మా, ఆ దేవుడి దయుంటే అక్క మనతోనే ఉంటుందని చెప్తున్నారు. అదిగో అక్క కళ్ళు తెరిచింది. అక్క, నువ్వేం భయపడకు. నిన్నిక్కడి నుంచి తీసుకెళ్ళొద్దని దేవుడితో నేను చెప్తాను. నువ్వు మాతోనే ఉంటావు, సరేనా? డాడీ డాక్టర్ కదా, నీకేం కాకుండా చూస్తారు, సరేనా? భగవంతుడా, ఈ పాప ఎవరో, తన తల్లిదండ్రులెవరో ప్రాణం పోయేలోగా వాళ్ళకి పాప ఆచూకీ తెలిసేలా చేయి స్వామి.
స్నేహ గారు, ఎందుకిలా ఆరోగ్యాన్ని మీ చేజేతులా నాశనం చేసుకుంటారు? ఆరోగ్యం అనేది దేవుడు మనిషికిచ్చే అపురూపమైన వరం. అదొక గిఫ్ట్. దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసా? ఇలా తిండి నీళ్లు మానేసి ఎందుకు లేని జబ్బును తెచ్చుకుంటారు? దీనివల్ల మీరు సాధించేదేంటి? ఏంటొదినా, అందరికీ చెప్పాల్సిందానివి నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? ఆవిడ ముందు మానసికంగా కోలుకోకపోతే ఏ మందులు పనిచేయు. మనోవ్యాధికి మందు లేదనేది నిజం. బతకాలనే ఆశ క్యాన్సర్ పేషెంట్ని కూడా బతికిస్తుంది. ముందావిడ మనసులో ఏముందో అది తెలుసుకోండి. చూడండి స్నేహ గారు, మీకెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ హెల్త్ హిస్టరీలో హిస్టరిక్ సిమ్టమ్స్ ఉన్నాయి. అవి రిపీట్ కాకుండా ఉండాలంటే మీరు మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? అసలు నీ బాధ ఏంటి? నాతో చెప్పమ్మా. ఏంటమ్మా స్నేహ, మామూలుగా ఉండడానికి ప్రయత్నించు. ఎలా అన్నయ్యా, ఎలా ప్రయత్నించాలి? నా బాధను పంచుకోవడానికి నాకెవరున్నారు? నా మనసు తెలుసుకోవడానికి నాకెవరున్నారు? ఎందుకులేరమ్మా, మేమందరం నీకు తోడుగా లేవు. ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఒక్కళ్ళైనా పాప గురించి తెలుసుకోగలిగారా? పాప పరిస్థితి గురించి అందరికీ తెలుసు. ఇదిగో దాని కన్న తండ్రి వీడు. ప్రతిరోజు టాబ్లెట్ వేయకపోతే ఎంతో ప్రమాదమని వీడు ముందే డాక్టర్ చెప్పారు. ఏమైనా పట్టించుకున్నాడా? వీడు గౌరీకి మేనమామ, పేరుకి పెద్ద పోలీస్ ఆఫీసర్. కానీ ఏంట్రా ఉపయోగం? ఇంతవరకు పసిదాన్ని కూడా పట్టుకోలేకపోయా. తోడబుట్టకపోయినా అన్నయ్యా అని నోరారా పిలిచాను కదా అన్నయ్య. కనీసం నువ్వైనా నా బాధను అర్థం చేసుకున్నావా? లేదమ్మా, అందరం వెతుకుతూనే ఉన్నాం. కానీ పాప ఎక్కడుందో తెలియడం లేదు. తొందరలోనే ఖచ్చితంగా పాప ఎక్కడుందో తెలుసుకుంటామమ్మా. ఎప్పుడన్నయ్యా? ఎప్పుడు? నా ఆయుష్ పూర్తయిపోయాక? సార్, బొమ్మ రెడీ.